ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము 40వ అధ్యాయము. ఈ అధ్యాయములో పూజా విధానము ఫలశ్రుతి చెప్పారు. మొత్తము 7వ స్కందంలోని 37వ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. శ్రీదేవి చెప్తున్నది, హిమాలయ ప్రాతకాలమున లేచి తన మస్తకమునందలి బ్రహ్మరంధ్రము మీద స్వచ్ఛమైన సహస్రదళ కమలమును స్మరించుకోవాలి. ఇంకా ఈ విధంగా ధ్యానించాలి. ఈ కమలము కర్పూరముతో సమానమైన దివ్య శ్వేతవర్ణము గలది. ఇహలోకపు నా గురుదేవుడు వివిధములైన ఆభూషణములను ధరించి ఆ కమలాసనమున విరాజమానుడై ఉన్నాడు. ఆ మహానుభావుడైన అతని ముఖము ఎంతో ప్రసన్నమై ఉన్నది. సకల శక్తుల చేత శోభలొలుకుతున్నది అని ధ్యానించుకోవాలి. ధ్యానము తరువాత ప్రణామములు చేసి పండితులు కుండలిని యందు దేవిని ధ్యానించాలి. ఆ దేవియే ప్రథమ ప్రయాణమునందు అంటే బ్రహ్మరంధ్రమును చేరేటప్పుడు చైతన్యకాంతులు విరజిమ్ముతుంటుంది. తరువాత కుండలిని యందు ప్రవేశించి ఈమె అమృత స్వరూపిణి అవుతుంది. క్రిందకి దిగినప్పుడు సుషుప్న మార్గమున సంచరిస్తూ ఈమె పరమ దివ్యశక్తిగా ఒక అబలయైన స్త్రీ రూపాన దర్శనమిస్తుంది. ఈ దేవీ రూపము పరమ ఆనందమయము. అట్టి దేవిని నేను శరణు వేడుకుంటున్నాను. ఆ విధంగా అంటూ ధ్యానించుకోవాలి. రాజా, ఈ విధంగా ధ్యానించిన తరువాత కుండలిని జ్వాలా మధ్యన వెలుగొని ఉన్న దేవిని నన్నే ధ్యానించాలి. దేవిని అంటే ఆ జగదంబని అయినా నన్నే ధ్యానించాలి అని అమ్మ చెప్తున్నది. ఈ పనులన్నీ కూడా సంధ్యావందనము తరువాతే చెయ్యాలి. దీని తరువాత శ్రేష్టమైన ద్విజుడు నన్ను ప్రసన్నురాల్ని చేసుకోవడానికి అగ్నిహోత్రము చెయ్యాలి. హోమము తరువాత తన ఆసనమున కూర్చొని నా పూజయందు సంలగ్నుడు కావాలి. మొదట భూతశుద్ధి చేసి తరువాత మాతృకాన్యాసం అనరించాలి. మాతృకాన్యాసమునందు మొదట రమ్మని ఈ మాయాబీజమును తప్పనిసరిగా ఉచ్చరించాలి. పూజ యందు ప్రతిదినము ఈ న్యాసము జరుగుతూ ఉండాలి. మూలాధారమునందు హాకారము, హృదయమునందు రకారము, భూమధ్యమునందు ఈకారము, అలాగే మస్తకమునందు హ్రీంకారమును న్యాసము చెయ్యాలి. ఆయా మంత్రములందు చెప్పినట్లు విధిపూర్వకముగా ఇతర సకల న్యాసములను కూడా సంపన్నము చెయ్యాలి. నా ఈ శరీరమునందే ఒక దివ్య పీఠమున్నది. ధర్మము మొదలగునవన్నీ కూడా మూర్తివంతములై నా యందు విరాజమానములై ఉన్నాయి అని కల్పన చేసుకోవాలి. దాని తరువాత విఘ్నులైన పురుషులు ప్రాణాయామ ప్రభావమున నా హృదయ కమలము వికసించినది. ఇది ఒక పంచప్రేతాసనము. ఈ దివ్య ఆసనమున మహాదేవి విరాజమానయై ఉన్నది అని ధ్యానము చెయ్యాలి. హిమాలయ, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు ఈ 5 దేవతలు పంచమహాప్రేతములని చెప్పబడతారు. నా పాదమూలమునందు వీరు నివసిస్తారు. అంటే నా మంత్రమునకు వీరు 4 కోళ్ళు పాదములు, ఒకరు ఫలకమవుతారు. వీరు పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము పంచభూతములతోనూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ, అపీతాను పంచావస్థలతోనూ కూడి ఉంటారు. వీరి వ్యవస్థాపకులు అనబడతారు. నా చిన్మయ రూపము అవ్యక్తము. నేను అవస్థలన్నిటికీ అతీతము. వీరైదుగురు కూడా నాకు ఆసనములై ఉంటారని శక్తి మంత్రములు చెప్తున్నాయి. ఈ విధంగా నిరంతరము ధ్యానము చేస్తూ మానసిక భోగ సామాగ్రితో నన్ను పూజించి జపించాలి. తరువాత శ్రీదేవినకు నాకు జపమును అర్పించి అర్ఘ్యమునివ్వడానికి ఏర్పాటు చెయ్యాలి. మొట్టమొదట సకల పూజా పాత్రలు ఎదుట ఉంచుకోవాలి. పూజకు ఉపయోగపడు వస్తువులను అస్త్రమంత్రము అంటే ఓం ఫట్ అని ఈ మంత్రమును ఉచ్చరించి శుద్ధి చేసుకోవాలి. దిగ్బంధము కూడా ఈ మంత్రముతోనే చెయ్యాలి. ఈ పనులన్నీ కూడా సమాప్తములైన వెంటనే గురుదేవునకు ప్రణామములు చెయ్యాలి.
తరువాత నా ఆదేశానుసారము బ్రహ్మ పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. రాజా, నా దివ్య మనోహరమూర్తి సాధకుని హృదయమందు నిలిచి ఉంటుంది. దానిని బ్రహ్మపీఠమునందు ఆవాహన చెయ్యాలి. తరువాత వేదమంత్రములతో ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ఆసనము, ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రదానము ఈ విధులను క్రమముగా సంపన్నము చెయ్యాలి. 2 వస్త్రములను సమర్పించాలి. ఆభరణములతో మూర్తిని అలంకరించాలి. అన్ని విధములైన గంధ పుష్పాది వస్తువులతో తన భక్తికి అనుగుణముగా దేవికి సమర్పించాలి. దీని తరువాత మంత్రమునందు లిఖించిన ఆవరణ దేవతలను విధి విధానముగా పూజింపాలి. ప్రతిదినము పూజ చెయ్యలేకపోతే శుక్రవారము నాడు పూజ చేయుట తప్పనిసరి అను నియమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పైన చెప్పిన ఆవరణ దేవతల ప్రసంగమును చెప్తాను. మొదట మూలదేవిని భావన చెయ్యాలి. ఈ దేవి ఎంతో ప్రకాశవంతమైనది. ఈమె యొక్క ప్రకాశపుంజము 3 లోకములందు వ్యాపించి ఉన్నది. ఈ విధంగా చింతన చేసి ఆ దేవికి ఆసనము, అర్ఘ్యపాద్యములు, ఆచమనము, నైవేద్య తాంబూలాదులు సమర్పించాలి. తరువాత శ్రీచక్రమందున్న ఆవరణ దేవతలను చక్కగా పూజించాలి. తరువాత మూలదేవియగు రాజరాజేశ్వరి దేవిని పూజించాలి. పుష్పములు, చందనము, ధూపములు, వస్త్రము, నైవేద్యము, తాంబూలము, దక్షిణాదులతో నన్ను సంతృష్టపరచాలి. పర్వతరాజా, తరువాత దేవి సహస్రనామములతో నన్ను సంతోషపెట్టాలి. రాజా, కవచము అలాగే అహం రుద్రేభిహి అని ఈ సూక్తముతో, అలాగే దేవ్య ధర్వశీర్ష మంత్రములతో, మహావిద్యను ప్రముఖ మంత్రములతో నన్ను పదే పదే ప్రసన్నురాలను చేసుకోవాలి. తన హృదయమును ప్రేమరసముతో తడిపి అపరాధములను క్షమించమని జగదంబనకు నన్ను ప్రార్థించాలి. సకలాంగములు పులకితములు కాగా అశ్రువులు స్రవించాలి. కంఠము గద్గతికము కావాలి. పదే పదే నృత్యగానములచే నన్ను సంతోషపెట్టాలి. సకల వేదములు, పురాణములు నా యశస్సునే వర్ణిస్తుంటాయి. నేను వాటికి అధిష్టాత్రిని కాబట్టి ఆ వేదములు, పురాణముల సహయోగముతో నన్ను సంతోషపరచాలి. తన సర్వస్వమును, తన శరీరమును కూడా నాకు నిత్యము అర్పించాలి. తరువాత నిత్యహోమము చెయ్యాలి. బ్రాహ్మణులకు, ముత్తైదువులైన స్త్రీలకు భోజనము పెట్టాలి. అజ్ఞానులైన చిన్న చిన్న బాలకులను కూడా దేవీ స్వరూపులుగా ఎంచి భోజనము చేయించాలి. నమస్కారం అనరించి క్రమముగా తన హృదయమునందు ఆవాహనాదులు చేసిన దేవతలనందరినీ అదే క్రమముతో విసర్జన చెయ్యాలి. ఉత్తమ వ్రతములను ఆచరించి హిమాలయ, నా పూజ అంతా హర్లేఖ అను మంత్రముతో సంపన్నమవుతుంది. ఈ మంత్రము సకల మంత్రములకు అధిష్టాతగా చెప్పబడుతుంది. ఈ మంత్రము దర్పణము లాంటిది. నా ప్రతిబింబము నిరంతరము దీని యందు శోభిల్లుతూ ఉంటుంది. అందువలన ఈ మంత్రమును ఉచ్చరించి ఇవ్వబడిన పదార్థము సకల మంత్రములతో సమర్పించినట్లు భావించబడుతుంది. తరువాత భూషణాదులతో శ్రేష్టమైన సామాగ్రితో గురుదేవుని చక్కగా పూజించి స్వయముగా కృతకృత్యుడు కావాలి. ఈ విధముగా త్రిభువన సుందరిని దేవినైన నన్ను ఉపాసించు పురుషునకు ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా దుర్లభము అయి ఉండదు. భవిష్యత్తు నందు ఎప్పుడు కూడా అట్లా ఉండదు. ఆయువు సమాప్తము కాగా మహాభాగ్యశాలి అయిన ఆ వ్యక్తి నేరుగా నా మణిద్వీపమును చేరుతాడు. అతడు నా స్వరూపమే అని భావించాలి. దేవతలు నిత్యము అతనికి ప్రణామములు చేస్తుంటారు. రాజా, ఈ విధంగా మహాదేవి పూజా విధానము నేను నీకు వినిపించాను. నీవు ఈ అన్ని విషయములను చక్కగా ఆలోచించి నీ అధికారమునకు తగినట్లు నన్ను పూజించుటయందు సంలగ్నుడవు కమ్ము. దీని ఉత్తమ ప్రభావముతో నీవు కృతకృత్యుడవవుతావు. ఈ ప్రసంగము నా గీతాశాస్త్రముగా చెప్పబడినది. నా ఆజ్ఞను అంగీకరించని వానికి, నా యందు శ్రద్ధ లేని వానికి, ధూర్తునకు, దుష్టభావములు కలిగిన వానికి ఈ నా ప్రసంగము
విడమరిచి చెప్పవద్దు. ఈ దేవీ గీతను అట్టివారి ఎదుట ప్రకటించుట తన తల్లి స్తనములను బయటికి చూపించటం వంటిది అవుతుంది. అందువలన నిరంతరము దేవీ గీతల రహస్యమును గోప్యముగా ఉంచటానికి ప్రయత్నించుట ఎంతో అవసరము. తన ఆజ్ఞలను పాలించువారు, శ్రద్ధ గలవారు, సౌశీల్యవంతులు, సుందరుడు, దేవీ భక్తుడైన జ్యేష్ఠపుత్రునకు దీనిని ఉపదేశించాలి. శ్రాద్ధ సమయమున బ్రాహ్మణుల సమీపమున దీనిని పఠిస్తే శ్రాద్ధమిడు అని పితరులందరూ తృప్తులవుతారు, పరమధామమునకు అర్హులవుతారు. వ్యాస మహర్షి చెప్తున్నాడు. ఈ విధముగా భగవతి పలికి జగదంబ అక్కడే అదృశ్యమైంది. ఆ దేవిని దర్శించి సకల దేవతలు ఆనందమగ్నులయ్యారు. వ్యాస మహర్షి ఇంకా చెప్తున్నాడు. రాజా, తరువాత భగవతి సతీదేవి హిమాలయుని ఇంట జన్మించి హైమావతి అను పేరుతో ప్రసిద్ధి చెంది గౌరీ అని పిలువబడింది. ఆమెను శంకరునకు సమర్పించి దేవతలు వివాహము చేశారు. వారికి స్వామి కార్తికేయుడు జన్మించాడు. ఆ స్వామి చేత తారకాసురుడు సంహరించబడ్డాడు. ఇప్పుడు నేను లక్ష్మీ మరల ప్రకటిత అయిన ప్రసంగాన్ని చెప్తాను విను. రాజా, ఇది పూర్వకాలపు విషయము. సముద్ర మథనము జరుగుతున్నది. దాని నుండి అనేక రత్నములు వెలువడ్డాయి. ఆ సమయమున లక్ష్మీ క్షీరసాగరమున ప్రకటితమయ్యింది. దేవతలు ఎంతో ఆదరముతో భగవతి జగదంబను స్తుతించారు. ఆ దేవికి వారి మీద దయ కలిగింది. అందువలన ఆ దేవియే మరల లక్ష్మీ రూపమున ప్రకటితమయ్యింది. దేవతల ప్రార్థనతో లక్ష్మీదేవి విష్ణుదేవుని పరిణయమాడి సంతృష్టి చెందింది. రాజా, దేవి యొక్క ఉత్తమ మహత్యమును వర్ణించి నీకు వివరించాను. గౌరీ లక్ష్మీ ఆవిర్భావ ప్రసంగము సకల కోరికలను తీరుస్తుంది. ఇది గోప్యమైన విషయము. దీనిని సామాన్య వ్యక్తులకు చెప్పవద్దు. పాపరహితుడవైన రాజా, నీవడిగిన దానినంతా సంక్షిప్తముగా వివరించాను. ఈ చరిత్ర స్వయముగా పవిత్రమైనది, ఇతరులను పవిత్రము చేస్తుంది, పరమ దివ్యము. ఇక తరువాత నీవు ఇంకేమి వినాలని కోరుతున్నావు చెప్పు అని జనమేజయుని వ్యాస మహర్షి అడిగాడు. అధ్యాయము 40 సమాప్తము. శ్రీమద్దేవి భాగవతమునందు 7వ స్కందము సమాప్తము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 8వ స్కందము గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.